ఎప్పుడు నిరంతర అధ్యయనం చేస్తూనే ఉండాలి, నిరంతర అధ్యయనం ముందుకు సాగుతూనే ఉండాలి. మరి ఎంతవరకు మనం అధ్యయనం చేస్తున్నాం అనేది మనం ముందు ముందు తెలుసుకుందాము. మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు, కొత్తగా మీడియాలో ప్రవేశించేటటువంటి వారు ఎన్ని గంటలు మన సమయం కేటాయించాలి చెప్పండి? ఎన్ని గంటలు? నిరంతరం అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏం జరిగినా, ఇప్పుడు ఎటువంటి సంఘటనలు లేదా సన్నివేశాలు జరిగినా నిరంతరం ఒక అధ్యయన శక్తితో ముందుకు వెళ్ళడం అనేది జరగాలి. తర్వాత మరి వార్త అనేది మనం చెప్పినప్పుడు వారికి సంబంధించింది, అంటే ఒక జర్నలిస్టుకు మాత్రమే సంబంధించి ఉంటుందా చెప్పండి? ప్రేక్షకుడు అంటే ఎవరు? చూసేవారు కదా. కాబట్టి ప్రజలను కూడాను అధ్యయనం చేసుకొని, అంటే ప్రజలకు సంబంధించినటువంటి దేనికి రియాక్ట్ అవుతున్నారు ఏంటి, వారి యొక్క అంశాలను కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సరళంగా రాయడం అలవాటు చేసుకోవాలి. ఒకప్పుడు తెలుగు భాష ఏ విధంగా ఉండేది? గ్రాంథికంలో ఉండేది. తర్వాత ఏమైపోయింది? ఇప్పుడే అదే గ్రాంథిక భాష తెలుగు పుస్తకాల్లో ఉంటే మనం కొంటున్నామా? లేదు కదా. గ్రాంథికం నుండి ఏమైంది? సరళ గ్రాంథికం, తర్వాత వాడుక భాష, వ్యవహారిక భాష, రోజు రెగ్యులర్గా వాడేటటువంటి భాషలోకి వెళ్ళిపోయింది. మరి గ్రాంథిక భాషలో వార్తలు రాస్తే ఇప్పుడున్నటువంటి కాలంలో కాలం చెల్లిందా? దానికి కాలం చెల్లలేదా? కాలం చెల్లిందా? చెల్లిపోయింది. మరి వార్తలు ఎందులో రాయాలి మనం? వ్యవహారిక భాషలో రాయాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు ఏమర్థమవుతుంది? సరళంగా అర్థమవుతుంది, అంతే కదా. తర్వాత అర్థం కాకపోతే మరి పాఠకుడు ఏం చేస్తాడు? ఇక్కడ పాఠకుడు అంటే ఎవరు? ప్రేక్షకుడు. అర్థం కాకపోతే ఏం చేస్తాడు అంటే ఛానల్కి సంబంధించినటువంటి దానికి మెయిల్ పంపేటటువంటి అవకాశం కూడా ప్రేక్షకుడికి ఉంటుందన్నమాట. లేదా ఛానల్కి సంబంధించింది మీరు ఈ విధంగా వార్తలు రాస్తున్నారు, దీంట్లో తప్పులు మీరు తెలియజేసుకోండి అని దాన్ని మనసులో పెట్టుకొనేసి అక్కడికి వెళ్ళి లేఖ రూపంలో వారికి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. పత్రికల్లో ఏముంటాయో ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాము. మరి ఎక్కువ పత్రిక రచన ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో తప్పులు సవరించేటటువంటి ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో, అంటే తప్పులు ఉన్నాయి, దాన్ని సవరించేటటువంటి మార్గాలు ఎక్కువగా పత్రికా రంగంలో ఉన్నదా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉందా? ఎందులో ఉంది? ఎందులో మనం ఇందాకనే చెప్పుకున్నాం, తప్పులు దేనిలో ఎక్కువగా సవరించవచ్చు చెప్పండి? ఎందులో? పత్రికా రంగమా లేకపోతే ఎలక్ట్రానిక్ రంగమా? పత్రికా రంగం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఎక్కువగా లైవ్ ఇస్తారు, లైవ్ టెలికాస్ట్ ఇస్తారు కదా. మరి పత్రికా రంగంలో ఆ ముందు రోజు జరిగినటువంటి వార్తని సవరించుకొని రాసి దాన్ని సరిదిద్దుకొని ఉండేటటువంటి వెసులుబాటుగా ఉంటుంది. మనకి ఎలక్ట్రానిక్ రంగంలో అలా ఉండదు. తర్వాత అత్యుత్సాహం వల్ల మరి టీవీ ఛానళ్ళు భాష పట్ల ప్రాముఖ్యత ఇస్తున్నాయా? కేవలం ఏం చేస్తున్నాయి? ఆ ప్రోగ్రామ్ హిట్ అయిపోతే ఆటోమేటిక్గా అలాంటి ప్రోగ్రామే మనం కూడా పెడదాము, ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. అంటే జెన్యూన్గా ఉండేటటువంటి ఛానళ్ళు ఉన్నాయి. నార్మల్గా డబ్బుకు ప్రామాణికంగా చేసేటటువంటి ఛానళ్ళు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అత్యుత్సాహం వల్ల ప్రేక్షకుల్ని ఆకర్షించి వ్యాపార ప్రకటనలు, నేను దీని గురించి చెప్పాలి. ఒక జర్నలిస్టు కేవలం జర్నలిజానికి సంబంధించినటువంటి వార్తల పట్లే అవగాహన కాదు. పత్రికల్లో మనం చూసినట్లయితే ప్రకటనలు వస్తాయి, యాడ్స్ వస్తాయి కదా. సో ఆ యాడ్స్కి సంబంధించినటువంటి భాష పట్ల కూడా అవగాహనను కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి అనంటే మనకి పత్రికా యాజమాన్యం లేదా టీవీ ఛానళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటటువంటి వారైతే వారు, తర్వాత మీడియా రంగంలో పత్రికా రంగంలో వర్క్ చేసేటటువంటి వారైతే వారికి కొన్ని బాధ్యతలు ఒప్పచెబుతాయి. అప్పుడు ఉన్నట్టుండిగా ఎవరు ఉండరు జాబ్ చేసేటటువంటి టైంలో, కొన్ని సందర్భాల్లో అటువంటప్పుడు యాడ్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి అని జర్నలిస్టుకు చెప్తారు కాల్ చేసి. అప్పటికప్పుడు యాడ్స్ని కూడా మనం రాసుకునేటటువంటి మేధాశక్తిని, అంటే భాష ఎటువంటి వార్తనైనా సరే మనం రాయగలిగేటటువంటి ఒక మేధాశక్తిని కలిగి ఉండాలి.
ఇది రాజకీయ, ఇందాకలే మనం చెప్పుకున్నాం కదా, ఏమేమి వార్తలు చెప్పుకున్నాం? రాజకీయ వార్త, క్రీడా వార్త, ప్రజల యొక్క దుఃఖానికి సంబంధించినటువంటి వార్త, ఎటువంటి వార్తలైనా సరే వెంటనే అలర్ట్ అయిపోయి భాష పట్ల రాసేటటువంటి అవగాహనను కలిగి ఉండాలి. అది క్లుప్తంగా, సరళంగా, ప్రజల్లోకి చొచ్చుకుపోయేటటువంటి విధంగా భాష అనేది ఉండాలి. తర్వాత ప్రచార సాధనాల్లో ఇలాంటి పదాలు వాడొచ్చా లేదా? ప్రచార సాధనాల్లో ఇటువంటి పదాలు, ఇప్పుడు న్యూస్ రీడర్ వార్తలు ప్రారంభించారు. మీరు అందరూ ఏమనుకుంటున్నారు? న్యూస్ రీడర్ వార్తలు రాస్తారు అని మీరు అనుకుంటున్నారా? వార్తలు చెప్పే వాళ్ళు వార్తలు రాస్తారా? ఎవరు రాస్తారు? రైటర్. ఏమంటారు రైటర్స్? న్యూస్ రిపోర్టర్లు. న్యూస్ ని రాసిన తర్వాత ఎవరికి అందజేస్తారు? న్యూస్ యాంకర్లకి అందజేయడం అనేది జరుగుతుంది. అందులో మనం కొన్ని పదాలు ఉంటాయి, అంటే సరళంగా చెప్పాలి. పత్రికల్లో రాసేటటువంటి భాషను కొన్ని ఈ విధంగా చెప్తారు. నేను కింద కొన్ని పదాలు చెప్తాను. ఉద్ఘాటించారు, ఉల్లేఖించారు, విశ్లేషించారు, ఘాటుగా విమర్శించారు. ఇలాంటి పదాలు మరి సాధారణమైనటువంటి పాఠకుడికి చెప్తే అర్థమవుతుందా? మరి ఎలా చెప్తే అర్థమవుతుంది? చేశారు అంటే ముగింపు పదాల్లో మనము చేశారు అంటే సందర్భానికి తగ్గట్టుగా ఒక్కొక్కసారి ఆ చేశారు, రాశారు ఇటువంటి పదాలను వాడచ్చు. సందర్భాన్ని బట్టి మనం వాడవలసి ఉంటుంది. తర్వాత కొన్ని పత్రికలు ఇందాకలే మనం చెప్పుకున్నాము, అచ్చమైనటువంటి తెలుగు పదాలను ఉపయోగిస్తూ ప్రాచుర్యంలోకి తెచ్చాయన్నమాట. అటువంటి పత్రికల పేర్లు ఏమైనా చెప్పండి. ఏం పత్రికలు చెప్పండి. మీకు తెలిసిన పత్రిక ఉంటుంది కదా ఏదో ఒకటి. ఎగ్జాక్ట్లీ, ఈనాడు కాకుండా ఇంకేమున్నాయి? కొన్ని అచ్చమైన తెలుగు పత్రికలు, ఆంధ్రజ్యోతి కదా, కొన్ని పత్రికలు అయితే ఉన్నాయి, తెలుగు పదాలను చాలా చక్కగా ఉపయోగిస్తున్నాయి కూడా. అందులో మనం కొన్ని పదాలు చెప్తాము. మొబైల్ ఫోన్ తెలుగులో ఏమంటారు? వెరీ గుడ్. ఇంటర్నెట్, వెరీ గుడ్. వైఫై, నిస్సంత్రిజాలం. ఫుడ్ సప్లిమెంట్, ఏం ఆహారం? సంపూర్ణాహారం. కాంట్రాక్టర్, వెరీ గుడ్. ఫైల్ ఏమంట? దస్త్రం. ఎగ్జాక్ట్లీ. సో ఇలా అచ్చమైనటువంటి తెలుగు పదజాలాన్ని ఉపయోగించేటటువంటి పత్రికలను మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, తెలుగు సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి కొన్ని దోషాలు, కొన్ని పదాలను వింటుంటే మనకైతే నిజంగా నవ్వొస్తూ ఉంటుంది. అందులో కొన్ని పదాలు చెప్తాను. ముఖ్యమంత్రి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని అందుకున్నారు. తప్పా రైటా? ముఖ్యమంత్రి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని అందుకున్నారు. తప్పా రైటా? రైట్ అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. రాంగ్ అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. రాంగ్. మరి ఏంటి ఈ పదాన్ని, ఈ పదజాలాన్ని మనం ఏ విధంగా పలుకుతాం అంటే కనుక, ముఖ్యమంత్రి నుంచి క్రీడా జ్యోతిని అందుకున్నారు. చేతుల మీదుగా ఏదైతే ఉందో ఈ పదజాలం అనేది కొంచెం ఎఫెక్ట్గా లేదు కదా. తర్వాత దీనికి మరొక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని మీరు చెప్పండి. ఓకేనా? కేసీఆర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ. ఈ పాయింట్ ఉంది, దీన్ని మీరు ఎలా రాస్తారు? కేసీఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ, దీన్ని మీరు ఎలా రాస్తారు? ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా ఈ పాయింట్ ఉంది. ఎలా రాస్తారు? పట్టాలు పంపిణీ చేసిన కేసీఆర్. ఈ విధంగా మనం రాయొచ్చు. సో ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు చేత పదంలోకి వద్దాం. చేత. స్పీకర్
ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. తప్పా రైటా? స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. తప్పా రైటా చెప్పండి. రాంగ్, తప్పు. మరి దాన్ని మనం ఎలా చెప్పొచ్చు? స్పీకర్ ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇది కరెక్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. చే వాడడం కూడా చేయొచ్చా లేదా అనేది చూద్దాం. అమ్మ ఫౌండేషన్ చే పుస్తకాల పంపిణీ. తప్పా రైటా? అమ్మ ఫౌండేషన్ చే పుస్తకాల పంపిణీ. రాంగ్ ఆర్ రైట్? ఎగ్జాక్ట్లీ రాంగ్. సో మరి కరెక్ట్ అయినటువంటి పదజాలం ఏంటి? వాక్యం చెప్పండి. పుస్తకాలు పంచిన అమ్మ ఫౌండేషన్. ఇది కరెక్ట్. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి మీరే ట్రై చేయండి, ఆన్సర్ ప్రయత్నించండి. సిబిఐ చే విచారణ జరిపించాలి. దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు? నేను చెప్పింది రాంగ్. దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు? ప్రయత్నించండి. సిబిఐతో విచారణ జరిపించాలి. ఇది కరెక్ట్. ఇక ఓటర్ల దినోత్సవం వస్తుంది. కొన్ని మనం రాసేటప్పుడు రాంగ్ సెంటెన్సెస్ చూద్దాం. అంటే ఓటర్ల దినోత్సవం అప్పుడు అటువంటి పదజాలాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది చూద్దాం. జాతీయ ఓటర్ల దినోత్సవం పలకొచ్చా లేదా? జాతీయ ఓటర్ల దినోత్సవం పలకొచ్చా లేదా చెప్పాలి. చాలా పత్రికలు మనకి జాతీయ ఓటర్ల దినోత్సవం అని రాస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా రాయొచ్చు? జాతీయ స్థాయిలో జరిగే ఓటర్ల దినోత్సవం. సరైనటువంటి అర్థం రావాలనంటే, అంటే షార్ట్ కట్గా ఉపయోగిస్తున్నారే కానీ చదివేటప్పుడు లేదా రాసేటప్పుడు ప్రజలకు భాష అర్థమవుతుందా లేదా అనేటువంటి కోణం అనేది తగ్గిపోయింది. అవునా కదా? తర్వాత ఇది కొంచెం చూడండి. ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం అంటే క్యాన్సర్ ని ఉచితంగా అందిస్తున్నట్టు అని రాయాలి మనం. ఏ విధంగా రాయొచ్చు మరి దీన్ని చెప్పాలి. ఏ విధంగా రాయొచ్చు? ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం. ఏ విధంగా రాయొచ్చు? అంటే మొట్టమొదటనే మనం ఉచిత అని రాయొద్దు. అప్పుడు అర్థం ఏమైపోతుందంటే, ఓహో ఉచితంగా క్యాన్సర్ని అందిస్తున్నారేమో, అటువంటి పదాల్లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం. క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం. మరొక పదజాలంలోకి వెళ్దాం. ప్రపంచ మధుమేహ దినోత్సవం రాయొచ్చా లేదా? ప్రపంచ మధుమేహ దినోత్సవంని రాయొచ్చా లేదా? రాంగ్. మరి దాన్ని ఏ విధంగా రాయాలో ట్రై చేయండి. మొట్టమొదట పేరు రావాలి. అంటే దానికి తగ్గట్టుగా ముందుగా ఉచిత, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉచిత కానీ దాని తర్వాత ప్రపంచ కానీ కాదు. ఆ పేరు ఏదైతే ఉందో మెయిన్ అది రావాలి. దాని తర్వాతనే రిమైనింగ్ నేమ్ అనేది రావాలి. దీన్ని మనం ఏ విధంగా పలకొచ్చు అంటే మధుమేహ ప్రపంచ దినోత్సవం. ఇప్పుడు ఇది మీరు చెప్పాలి, ఓకేనా? ప్రపంచ పక్షుల దినోత్సవం. దీన్ని ఏ విధంగా పలుకుదాం? ఏ విధంగా రాయొచ్చు? ప్రపంచ పక్షుల దినోత్సవం, పక్షుల ప్రపంచ దినోత్సవం కదా. దీని ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇక వ్యక్తుల పేర్లు తప్పుడుగా ఏ విధంగా పలుకుతున్నారో చూద్దాం. వ్యక్తుల పేర్లు ఏ విధంగా తప్పుగా పలుకుతున్నారు? నరేంద్ర మోదీ గారి అసలు పేరేంటి? అసలైనటువంటి పేరుతో ఎంతమంది పిలుస్తున్నారు? పత్రికల్లో ఎంతమంది రాస్తున్నారు? డైరెక్ట్గా మోడీ అంతే, అవునా కదా? పునరందేశ్వరి అనే పదాన్ని ఏ విధంగా రాస్తున్నారు అంటే పునందేశ్వరి. రా పోతుంది, రా అనే అక్షరం పోతుంది. తర్వాత సచిన్ తెండూల్కర్ అసలైనటువంటి పేరుని అందరు ఏం చేస్తున్నారు? ఈజీ పలికిపోతున్నాం కదా అనేసి టెండూల్కర్ అయిపోయాయి. సో ఈ విధంగా
తప్పుగా కొన్ని సందర్భాల్లో మనం వెతికితే దొరికేటటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షార్ట్ కట్ అనగానే మనకి తెలుగు పదజాలంలో ఏం గుర్తుకొస్తాయి చెప్పండి? ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్. సో ఏవైనా సార్, ఏవైనా షార్ట్ కట్స్. కీషే అయిపోయి, క్రీషా, క్రీము, డా, ప్రో, రూ, రూ, ఇలా షార్ట్ కట్ తో రాసేటటువంటి సందర్భాలను మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం అన్నమాట. తర్వాత అచ్చు తప్పులు లేకుండా మనం రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత పూజకు సంబంధించినటువంటి సందర్భాలను కొన్ని చూద్దాం. అంటే కొన్ని రియల్గా మాట్లాడుకోవాలి మనం మరి కదా. శివాలయాన్ని కాస్త ఎలా రాస్తున్నారంటే చెప్పండి. శివాలయాన్ని పత్రికలు కొన్ని సందర్భాల్లో తప్పులు చేసుకోకుండా ఎలా రాస్తున్నాయి? శివాలయాన్ని శివాలయంగా రాసేటటువంటి పత్రికలు కూడా ఉన్నాయి. తర్వాత తిట్లు పత్రికల్లో సర్వసాధారణమైపోయాయి, బయట కూడా సర్వసాధారణమైపోయాయి. ఎందుకంటే ప్రజలు కూడా వాటిని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉంటే, అబ్బా తిడుతున్నారా చూద్దాం టీవీ ఛానల్స్, అలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, పెరిగిపోయారు. మరి అటువంటి తిట్లల్లో దగుల్బాజీ, మొందబెట్ట ఇలాంటి పదాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జనం భాషను పత్రికల్లో ఏ విధంగా ఉపయోగించాలి అనేది చూద్దాం. అంటే జనంలో ఉపయోగించేటటువంటి భాషను మరి పత్రికల్లో ఏ విధంగా ఉపయోగించాలి. గెలిచారు, దీన్ని ఏ విధంగా పత్రికా భాషల్లో ఉపయోగించవచ్చు మనం? విజయం సాధించాలి. వెరీ గుడ్. అమ్మకం, విక్రయం. ఒప్పుకున్నా, ఆమోదించిన. ఓడిన వాళ్ళు, పరాజితులు. మెచ్చుకున్నారు, అభినందించారు. ఎగతాళి, అపహాస్యం. పుకార్లు, వదంతులు. చనిపోయారు, మృతి చెందారు. కొత్తగా కట్టిన ఇల్లు, నూతనంగా నిర్మించిన ఇల్లు. తగలబెట్టారు, దగ్ధం చేశారు. గాయపడ్డారు, వెరీ గుడ్, క్షతగాత్రులు. గుడి, ఆలయం, కొత్త, నూతన, మొదలు పెట్టారు, ఆరంభించారు. ఇటువంటి పదజాలాన్ని మనం ప్రజలు వాడేటటువంటి సాధారణ భాష అయితే మనం ఇటువంటి పదజాలంలోకి అల్లుకుపోవచ్చు అన్నమాట. తర్వాత ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇది కాస్త హాస్యాన్ని తెప్పించేటటువంటి సంఘటనకి సంబంధించినటువంటి ఒక చిన్న చూసేద్దాం, అంటే చెప్తాను. ఓకే. ఒక తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడట. ఇది ఎందుకు చెప్తున్నానో తర్వాత అర్థమైపోతుంది. యశ్యపి బాహునాథశే తథాపి పటపుత్ర వ్యాకరణం స్వజనం శ్వజనం మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్. అంటే చెప్తాను, కుమారా నువ్వు వేద శాస్త్రాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు నాయన, వ్యాకరణమైనా నేర్చుకో, సరిగ్గా మాట్లాడేటటువంటి భాషను నేర్చుకో అని ఒక తండ్రి తన కుమారుడితో చెప్పాడట.
మరి ఏ విధంగా అంటే ఆ కుమారుడు కరెక్ట్గా రాయాలి. మరోలా రాశారనుకోండి అర్థం అదే వ్యర్థం వస్తుందా? అర్థం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అవునా కదా? అందులో మనకి స్వజన, స్వజన అంటే అర్థం ఏంటంటే మనవారు. ఒకవేళ స్వజన అని రాశారనుకోండి ఆ అర్థం ఏమైపోతుందో తెలుసా? కుక్క, అలా అయిపోతుంది. దాని తర్వాత సకలం. సకలం, సకలం అంటే ఏంటి? మంచి పని అనడానికి బదులు. మరి మంచి పని అనడానికి బదులు మనం ఏమనంటామంటే శకృత్. శకృత్ అంటే ఏమైపోతుంది? మలమైపోతుంది. శకలం అంటే ముక్క. అంటే కొన్ని పదాలకి దానికి దీనికి అవినాభావ సంబంధాలు ఉంటాయి. అటువంటి పదాలను ఉపయోగించినప్పుడు రెండు పదాలు పక్క పక్కనే ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. అవునా? సో దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి అని చెప్పుకోవచ్చు. తర్వాత యాంకర్ ఇలా పలికిందండి. ఒక యాంకర్ ఇలా పలికింది. ఏమని అనంటే నిర్ణయం, నిర్ణయం అని ఒక యాంకర్ న్యూస్ చెప్తూ పలికింది. పలకాలి. మరో యాంకర్ ఏం చేశారంటే దాన్ని నిర్ణయం, నిర్ణయం ఇలా పలికింది. అప్పుడు తక్కిన ఛానల్స్ అన్ని లేదా ప్రజలు భాష చూశారట. అప్పుడు అందరూ ఏమనుకున్నారంట, మనం నిర్ణయం తప్పు, తప్పు వేరే యాంకర్ ఇలా పలికింది నిర్ణయం అని, కాబట్టి అందరం కూడా నిర్ణయమే అని పలుకుదాం. అదే అదే అవగాహనతోటి అదే భాషను ముందుకు వెళ్తూ వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఒకరు పాటిస్తున్నారు కదా అని ఆ పద్ధతుల్లో మనం వెంటనే పాటించాలా? దానిలో తప్పొప్పులు ఏంటనేది తెలుసుకోవాలి కదా. కాబట్టి ఆ తప్పొప్పులు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అధ్యయనం చేయాలి కదా. ఇలా అన్నమాట. రిపోర్టర్లు గతం అనే పదాన్ని ఎలా వాడతారో మనం చూద్దాం. గతం బదులుగా మనము నిరుడు అనేటటువంటి పదాన్ని వాడచ్చు. లోగడ, మునుపు ఇలాంటి సందర్భాలని బట్టి ఆయా సందర్భాన్ని బట్టి మనం వాడచ్చు అనమాట. ఇక శీర్షికల విషయానికి వస్తే షార్ట్ కట్లు మామూలు కాదండి. శీర్షికల విషయానికి వస్తే చూద్దాం. ఇక్కడ మనకి ఒక ఇంగ్లీష్లో శీర్షిక రాశారు, కానీ దాన్ని మనం తెలుగు పత్రిక వాళ్ళకి తెలుగులో రాస్తే అది అర్థమైపోతుంది కదా. అగ్రి కాలేజ్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ అన్నది శీర్షిక. దీన్ని మనం తెలుగులో ఏ విధంగా రాయాలి? అచ్చమైనటువంటి తెలుగులో ఏ విధంగా రాయొచ్చు చెప్పండి? అగ్రి కాలేజ్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్, ఇది శీర్షిక. మనం తెలుగులో ఏ విధంగా రాయొచ్చు? వ్యవసాయ కళాశాల ప్రవేశాలకు ఆమోదం అని రాయొచ్చు. పచ్చ జెండా అని కూడా రాయొచ్చు. వ్యవసాయ కళాశాల ప్రవేశాలకు పచ్చ జెండా. తర్వాత పత్రికలపై ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం ఎంతలా ఉంది అనంటే, అది మంచి వార్త అయినా కొంచెం ప్రజల్లోకి వెళ్ళేటటువంటి వార్త అయినా సరే ఏ విధంగా చేస్తున్నారంటే అది ఆసక్తిగా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఏమని పిలుస్తున్నారంటే బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. అందులో తర్వాత మనం చూసిన తర్వాత మనం ఆలోచిస్తాం అనమాట, ఇదేంటి బ్రేకింగ్ న్యూస్ అన్నారు? చాలా వరకు ఇటువంటి అనుభవాలు మనం రెగ్యులర్గా చూసేటటువంటి వార్తల్లో ఎదురవుతూనే ఉంటాయి. అవునా కదా? జనం నోట వినూత్నమైనటువంటి ప్రయోగాలతో ఏమవుతుంది అనంటే, ఏదైనా వార్త పేపర్ పత్రికలో మనం చూసినప్పుడు లేదా ఒక న్యూస్ ప్రజెంటర్ న్యూస్ని చెప్తున్నప్పుడు కీచకుడు అనేటటువంటి పదాన్ని కీచకుడు అని వాడడం, మగాడు అన్న పదాన్ని మృగాడు వాడడం. సో ఒక్క మొదటి లెటర్ ఏదైతే ఉందో దాన్ని తప్పుగా పలకడం అనేది చూస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇకపోతే మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి పాత్ర అందరికీ గుర్తుందా? దానికి సంబంధించినటువంటి ఒక సన్నివేశం చెప్తాను. ఘటోత్కచుడు అనుచరులు గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటారు. అందులో మనవారు పగవారు అనేటువంటి అర్థాలు ఉంటాయి.
అస్మదీయులు అనంటే అస్మదీయులు అంటే మనవారు, తస్మదీయులు అంటే పగవారు కదా. అయితే నేర్చుకోండి నాయనా అని గురువు గారు శిష్యులకు చెప్తే ఏ విధంగా పలుకుతారనేటువంటి పదాలని అస్మదీయులు తస్మదీయులు అని చెప్పమంటే వాళ్ళు ఎంతటికీ పలకరే. అసమదీయులు తసమదీయులు ఇలానే పలుకుతూ ఉన్నారంట. కాబట్టి గురువు గారు చెప్పినటువంటి ఆ పదజాలాన్ని వివరిస్తూ చక్కగా ఆ సినిమాలో కొన్ని పదాలను మన ఉదాహరణలకు కూడా తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. అదేవిధంగా పాండిత్యం కన్నా జ్ఞానం గొప్పది అనే ఘటోత్కచుడి డైలాగ్ కూడా చాలా బాగుంటుంది ఆ సినిమాలో. తప్పుడు సమాచారం, వ్యక్తిగత అభిప్రాయాలు. ఇది ఎందుకు చెప్పాను అని అంటే, తప్పుడు సమాచారం, వ్యక్తిగత అభిప్రాయాలు. మినిట్ టు మినిట్ సోషల్ మీడియా అప్డేట్స్ అయ్యాయి. ఏం లేదు, థియేటర్లోకి వెళ్ళిపోతాము, ఏదైనా నచ్చిన సినిమా చూసినప్పుడు అక్కడి వీక్షకుడు వచ్చేస్తాడు. ఆ సమాచారాన్ని ఎలా అందిస్తాడో తెలుసా? గంటసేపు కూడా టీవీ చూడ్డు, థియేటర్లో సినిమాను చూడ్డు. సూపర్ అన్న సినిమా, మామూలుగా లేదు, ఎక్సలెంట్, సూపర్, వండర్ఫుల్ అని అంటారు. అవునా కదా? అందులో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి, నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియకుండా పోతుందని చెప్పుకోవచ్చు. తర్వాత కొన్ని ఉదాహరణలు చూద్దాం. అంటే ఉన్న పదాలలో అక్షరాలను అవసరమైనటువంటి చోట విడదీసి రాయడం, అంటే పూర్తిగా రాయకుండా విడదీసి ఏ విధంగా రాస్తున్నారో మనం చూద్దాం. వ్యవసాయదారులు బ్యాంకుల దగ్గర రుణం తీసుకుంటారు, అంతే కదా. రుణాలు ఎక్కడి నుండి వస్తాయి? బయట నుండి తెస్తే కట్టుకోలేం కదా, బ్యాంకులే కదా ఇచ్చేది. రుణమాఫీ ప్రభుత్వం చేస్తుందో లేదో తెలియదు. అటువంటి సందర్భాల్లో ఏ విధంగా రాస్తున్నారంటే, కా స్పేస్ రుణ ఇన్వర్టెడ్ కామర్స్, కా రుణ అయిపోయి. దాన్ని ఏ విధంగా మరి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి. ఓకే, తర్వాత కొన్ని పదాలను, ఇలాంటి పదాలను మనం ఉదాహరణలుగా చూద్దాం. చీ వరి, చీ వరి, చీ స్పేస్ వరి ఇన్వర్టెడ్ కామర్స్. అంటే వర్షాభావ పరిస్థితుల్లో పంట చేతికి వచ్చినప్పుడు మనకి రైతుల యొక్క కోరికలు తీరనప్పుడు చివరి ఆశలు అయిపోతాయి, అంతే కదా. తర్వాత సై దులు, సై దులు ఎలా అర్థం చేసుకోవాలి మరి దాన్ని? అంటే ఎంత దూరమైనా సరే సైదులు ప్రయాణించగలరు. అతని గురించి ఒక ప్రాముఖ్యతమైనటువంటి వార్తను పత్రించాం. మరి దాన్ని ఏ విధంగా రాయాలి? సై దులు చెప్తే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆలోచించి రాయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంటుంది అని చెప్పొచ్చు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ శాఖ కొన్ని చోట్ల నకిలీ పాస్ పుస్తకాలు జారీ చేశాయి అనుకోండి, దాన్ని ఏ విధంగా రాస్తున్నారు అంటే రెండు పదాలు కలిపి ఒక కొత్త పదం తయారు కావాలి. చూద్దాం. అసలు స్పేస్ నిజం, కలపట్లేదు. అసలు అంటే స్పేస్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది తెలియట్లేదు. నకిలీ మాయ, నకిలీ మాయ. సో ఈ విధంగా విడగొట్టి రాస్తున్నారని చెప్పుకోవచ్చు. తర్వాత క్యాన్సర్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. డాక్టర్లు మాంసం తినొద్దని చెప్పారనుకోండి, దాన్ని ఏ విధంగా రాస్తున్నారంటే మీ మాంస